ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను అమలు చేస్తారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలులో తెలిపారు. కర్నూలు నగరంలో కోకాకోలా కంపెనీ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఆధునీకరించిన అంగన్వాడీ కేంద్రాల భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోకాకోలా కంపెనీ ప్రతినిధులను మంత్రి అభినందిస్తూ భవిష్యత్తులో రాయలసీమలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. గత పాలనలో పరిపాలన గాడి తప్పిందని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరి చేస్తున్నారన్నారు. దావోస్ పర్యటనలో అందరూ చలికి స్వెటర్లు వేసుకుంటే ముఖ్యమంత్రి మాత్రం సాధారణ దుస్తులు మాత్రమే ధరించారని తెలిపారు. A brighter future. We have upgraded Anganwadi centers in Karnool, renovating buildings, installing hand wash stations. ప్రారంభిస్తే కార్యక్రమం సగం పూర్తయినట్లనేది అంటాము. నెక్స్ట్ మన గౌరవనీయ కలెక్టర్ గారు అంటే రంజిత్ భాష గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆర్డీఓ సందీప్ గారు అలాగే కోకాకోలా కోకాకోలా వాళ్ళు ఈరోజు దాదాపు 50 లక్షలు తో మనకి ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఐడెంటిఫై సార్ మీరు చెప్పండి ఏం ఇష్యూస్ ఉన్నాయి ఎట్లాంటివి చేయగలుగుతాం ఇవి మా పాయింట్స్ ఇట్లాంటి దాంట్లో మేము ప్రమోట్ చేయగలుగుతాం మా ఇనిషియేటివ్స్ ఉంటాయని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో మనం మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా ఫర్దర్ కావాలంటే అక్కడ ఒక 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడము తర్వాత చిల్డ్రన్కి ఇట్లాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఒకటి ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేసే దాంట్లో విషయంలో కానీ ఇట్లాంటి దానికి అన్నిటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ సహకారాలు అందించారు. సో అందుకనే వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఇంకా ఎక్కువ ఏమంటే మా రాయలసీమ ప్రాంతము ఇంకా ఎక్కువ అంటే కర్నూలు ప్రాంతంకి ఎక్కువ తేవాలని వాళ్ళని ఏమైనా ఉంటే ఫ్యూచర్లో పెట్టాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పుష్ చేసేది ఉంటుంది రాయలసీమలో కానీ ఇవన్నీ ప్రాంతాల్లో మనం ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలని చెప్పి అప్పుడులోనే చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ శాతం ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడే మీరు చూస్తే దాదాపు లాస్ట్ 8 నెలలలో దాదాపు 6 లక్షల కోట్ల పైన పెట్టుబడులు కమిట్ కావడం మీరు అందరూ చూసింటారు. ఇది దాదాపు 5 ఏళ్లలో చేసే పనులు మేము 8 నెలల్లో